కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీయే లక్ష్యంగా బీజేపీ మరోసారి విమర్శనాస్త్రాలు సంధించింది. గణతంత్ర వేడుకల సందర్భంగా ఈశాన్య రాష్ట్రాల సంస్కృతిని ప్రతిబింబించే పట్కాను ధరించాలని స్వయంగా రాష్ట్రపతి కోరినప్పటికీ ఆయన నిరాకరించారని బీజేపీ ఆరోపించింది. ఈ అంశాన్ని అస్త్రంగా చేసుకున్న అధికార పార్టీ రాహుల్ గాంధీకి దేశ సంస్కృతులపై గౌరవం లేదంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించింది. ఈ వ్యవహారంపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈశాన్య భారతం పట్ల రాహుల్ గాంధీకి ఉన్న నిర్లక్ష్య ధోరణికి ఇది మరో నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఈశాన్య రాష్ట్రాల ప్రజలు మనోభావాలను అర్థం చేసుకోవడంలో రాహుల్ గాంధీ పదే పదే విఫలమవుతున్నారు. అందుకే ఆ ప్రాంతంలో కాంగ్రెస్ తన ఉనికిని కోల్పోతుందని హిమంత ఎద్దేవా చేశారు. ఒక గిరిజన మహిళ రాష్ట్రపతి విజ్ఞప్తిని కాదనడం ద్వారా ఆయన గిరిజన సంస్కృతిని కూడా తక్కువ చేసి చూపారని విమర్శించారు. గతంలోనూ రాహుల్ గాంధీ తన పర్యటన సమయంలో స్థానిక దుస్తులు ధరించకపోవడం లేదా వాటిని తప్పుగా ధరించడంపై బీజేపీ విమర్శలు చేసింది. అయితే కాంగ్రెస్ వర్గాలు మాత్రం ఇలాంటి ఆరోపణలు కొట్టిపారేస్తున్నాయి. ఇవన్నీ కేవలం ప్రధాన అంశాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి బీజేపీ ఆడుతున్న రాజకీయ డ్రామాలంటూ ఎదురుదాడి చేస్తున్నాయి.